హలో గాయ్స్, సలార్ రిలీజ్ అయితే అయింది అనమాట. సో నిన్నైతే చూసి రావడం జరిగింది. సో నిన్ననే వీడియో ఇద్దాం అనుకున్నా కానీ లేట్ అయింది. బట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ మాత్రం పీక్ ఉన్నది. ఫస్ట్ అయితే స్టోరీ లైన్ చెప్తా, తర్వాత ఎక్స్పీరియన్సెస్ చెప్తా. ఎందుకంటే కొంతమంది ఉంటారు నిబ్బాగాలు, ఎందుకు గా మూవీ చూసా అందులో ఏమున్నది అది ఇది అని చెప్పి అంటారు. వాళ్ళు చూడరు బట్ అంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే మూవీకి వెళ్ళండి. స్టోరీ లైన్ చెప్తా మీకు అర్థమయ్యే విధంగా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, దేవా అండ్ వరద అనమాట. సో దేవా అయితే వరదకి మాట ఇస్తాడు, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తాను, నీకోసం ఏమైనా చేస్తా అని చెప్పేసి కాన్సర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ నుంచి దేవా బయటకు పోతాడు. తర్వాత దేవా ఎందుకు వచ్చాడు అనేది రీజన్, సో అది మీరు మూవీలో చూస్తారు అనమాట. సో సాంగ్స్, బీజిఎం, సాంగ్స్ అయితే స్టోరీ ఒక పర్ఫెక్ట్ స్టోరీ, ప్యూర్ డ్రామా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఈ మూవీకి ఖచ్చితంగా వెళ్ళండి. లైక్ బాహుబలి, ఇప్పుడు లవ్ కైండ్ ఆఫ్ కూడా ఉంటుంది. కొంతమంది కమర్షియల్ అంటే లవ్ కూడా ఉండాలి కాబట్టి శృతి హాసన్ అంత సాంగ్స్ ఇట్లా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ప్యూర్ డ్రామా అన్నమాట. ఒక మూవీ మొత్తం ప్యూర్ డ్రామా మీద రన్ అయితే ఎట్లా ఉంటుందో అదే సలార్ మూవీ అనమాట. దాని వెనుకున్న యాక్షన్ అయినా, దాని వెనుకున్న ఇంకేమైనా కానీ, సో అది ప్యూర్ డ్రామా అంటే. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే థియేటర్కి వెళ్ళి చూడండి. మీ దగ్గరలో ఉన్న థియేటర్ 23rd రేపటి దాకా ఉంటుంది అనమాట. 22nd కదా, నిన్న 21st నుంచి ఇవాళ 22nd, రేపు 23rd, 3 days అయితే రిలీజ్ అనమాట. సో ఇది నేనేమనుకున్నా అంటే రిలీజ్ కదా, నేను ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు వెళ్ళలేదు. అంటే మా దగ్గర రిలీజ్ చేయలేదు, అటు కరీంనగర్ సైడ్ రిలీజ్ చేశారు, ఇక్కడ మా హన్మకొండ దగ్గర ఉంటుంది అనమాట. సో అక్కడ రిలీజ్ చేయలేదు. సో ఇక్కడ ఇప్పుడైతే అంతటా రిలీజ్ చేశారు, రిలీజ్ చేశారు. సో నేనేమనుకున్నా ఎవడొస్తాడు, రిలీజ్కి ఎవరు వస్తారు అది ఇది అని అనుకున్నా. పోయి చూస్తే హౌస్ ఫుల్ అండి. నిజంగా చెప్తే నమ్మరు, థియేటర్ రెస్పాన్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. అసలు మూవీ స్టార్ట్ కాకముందుకి ఎట్లా ఉడతాలో, ఇది రిలీజ్ కాదు రిలీజ్ అని చెప్పేటట్టుగా ఉరుతాలు. ఇప్పుడు ఫస్ట్ డే పడుతుంది మూవీ, ఎక్కడికో పీక్ వెళ్ళిపోతుంది. సెకండ్ డే మనం డిస్కస్ చేసుకుంటాం కదా, సో అరే మూవీ ఇంత బాగుంది ఏంట్రా అది ఇది అని చెప్పి. సో అప్పుడు ఫ్యాన్స్ వెళ్ళి మళ్ళీ ఇంకో ఫ్యాన్స్ అనే కాదు, మూవీ నచ్చిన వాళ్ళు ఎవరైనా, చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రెండో రోజు వెళ్ళి చూస్తారు. చూసిన అట్లాంటి రెస్పాన్స్ అయితే వచ్చింది. థియేటర్లను అయితే ఎవరు కూర్చోలేదు. కాటేరమ్మ ఫైట్ అప్పుడైతే నిజంగా చెప్తానా, అటు కుర్చీలు ఇటు కుర్చీలు మధ్య గ్యాప్, నడిచేంత గ్యాప్ ఉంటుంది. చూసిన ఆ స్టెప్స్ మీదకి వచ్చి వీడియోలు తీస్తాను అన్నమాట వరుసగా నిల్చొని. సో ఈ వీడియోలలో చూసుకోవచ్చు మీరు. ఇందులో ఒకసారి చూడండి, నేను పక్కన ఉంటే అందరూ లేచిపోతారు, సీట్లకి లేచి అసలు అందులో పోయి వీడియోలు తీస్తారు అనమాట. సో అసలు ఎవ్వరు కూడా థియేటర్లో కూర్చోలేదు, ఒక్కరు కూడా థియేటర్లో కూర్చోలేదండి. కాటేరమ్మ ఫైట్ అప్పుడైతే బీజేం అయింది, అదేంది అసలు ఎట్లా ఉర్రుడు అయితే వేరే లెవెల్. అసలు ఫ్యాన్స్ ఓకే, ఫ్యాన్స్ అంతా కింద, ఇక్కడ మీద ఉన్న వాళ్ళు అయితే మామూలుగా లేదు. అందరు వచ్చారండి, పెద్దలు వచ్చారు, చిన్నోళ్ళు వచ్చారు, ప్రతి ఒక్కరు అయితే వచ్చారు. మూవీ అయితే వేరే లెవెల్ ఉన్నది. మూవీ అయితే చూడండి. ఎట్లాగో మన ఛానల్ 24లోనే స్టార్ట్ చేసాం కదా, సో అంత 23లో మూవీ రిలీజ్ అయింది, సలార్ మూవీ. సో ఒక సలార్ వీడియో ఉండాలని చెప్పేసి రిలీజ్ అయితే ఎట్లా ఉంటుంది దాని ఎక్స్పీరియన్స్, బీజేఎం అయినా, సినిమాటోగ్రఫీ అయినా, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. స్టోరీ అయితే ఇంటర్వెల్ బ్లాక్ అయితే పిక్చర్ చెప్తుంది. ఇక క్లైమాక్స్ అయితే మీకు గూజ్ బంప్స్. మీరు థియేటర్లో కూర్చుంటే నన్ను అడుగుడి ఇక కాటేరమ్మ ఫైట్ ఇయర్ నేను చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క ఫ్రేము ఒక్కొక్క వాల్ పేపర్ మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ని ఎంట్రీలు వేరే వేరేగా ఉంటాయి, కానీ సలార్లో ప్రతి సీను ప్రభాస్ అనక ఒక కొత్త ఎంట్రీ లెక్క ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీరు ఒకసారి చూడండి. నాకేమనిపించినాయి అంటే కొత్త డీటెయిల్స్ కనబడ్డాయి. సో దాని గురించి కూడా చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ చాలా క్వశ్చన్స్ కూడా రేజ్ అయినాయి అనమాట. దాని గురించి కూడా ఇంకా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్ అయితే సలార్ రిలీజ్ది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.